ఓం శ్రీ మాత్రే నమః. ద్వాదశ జ్యోతిర్లింగాలు అనగా ఆ 12 జ్యోతిర్లింగాలలో ఆ శివనామములలో ఒక పేరైన మల్లికార్జున స్వామి ఆలయం గురించి తెలుసుకుందాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ శైవ క్షేత్రం ఇది. నల్లమల్ల అడవులలో కొండగుట్టల మధ్య గల ఘాట్ రోడ్ ద్వారా చేరుకునే ఈ శ్రీ మల్లికార్జుని పవిత్ర క్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. మన తెలుగు రాష్ట్రాలలో ద్వాదశ జ్యోతిర్లింగం అనేది ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఎక్కువ మిగతా జ్యోతిర్లింగాలన్నీ కూడా ఎక్కువ ఉత్తర భారతదేశంలో ఉంటాయన్నమాట. ముంబై, గుజరాత్ అటువైపే ఉంటాయి, వారణాసి అటు సైడే ఉంటాయి. మనకి దగ్గరగా ఉన్నది ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న శ్రీశైల క్షేత్రం అన్నమాట. ఇది మనకి నంద్యాల జిల్లాలో ఉంది. స్థల పురాణం ప్రకారం పూర్వం అరుణాసురుడు అనే రాక్షసుడు ఈ ప్రపంచాన్ని పరిపాలించేవాడు. అతను చాలా కాలం పాటు గాయత్రి మంత్రం జపిస్తూ బ్రహ్మ కోసం తపస్సు చేసి ద్విపాదాలచే చతుష్పాదాలచే మరణం లేకుండా వరం పొందాడు. వరం ప్రభావంతో భయపడిన దేవతలు ఆదిశక్తిని ప్రార్థించారు. అమ్మవారు ప్రత్యక్షమై అరుణాసురుడు తన భక్తుడని, గాయత్రి మంత్రం జపిస్తున్నంత వరకు అతన్ని ఎవరూ ఏమీ చేయలేరని చెబుతుంది. తర్వాత దేవతలు పథకం ప్రకారం దేవతల గురువు అయిన బృహస్పతిని అరుణాసురునికి దగ్గరికి పంపిస్తారు. అరుణాసురుడు దేవగురువు బృహస్పతి రాక గురించి ఆశ్చర్యం వ్యక్తపరచగా బృహస్పతి అందుకు సమాధానంగా, ఇద్దరం ఒకే అమ్మవారిని గాయత్రి మంత్రంతో పూజ చేస్తున్నామని, కాబట్టి ఈ రాకలో వింత ఏమీ లేదని చెబుతాడు. అందుకు అరుణాసురుడు దేవతలు పూజ చేసే అమ్మవారిని నేనెందుకు పూజ చేయాలని అహంకరించి గాయత్రి మంత్రం జపాన్ని మానేస్తాడు. దానికి కోపించిన అమ్మవారు ఆదిశక్తి భ్రమర రూపం అంటే తుమ్మెదల రూపంగా ధరించి అసంఖ్యాకంగా భ్రమరాలని సృష్టిస్తుంది. అంటే ఎక్కువ సంఖ్యలో తుమ్మెదలని సృష్టిస్తుందన్నమాట. ఆ భ్రమరాలు అరుణాసురుడిని, అతడి సైన్యాన్ని సంహరిస్తాయి. అందుకే అక్కడ అమ్మవారి పేరు భ్రమరాంబాదేవి. శ్రీశైలం పర్వతం మీద శివుడు ఎలా ఆవిర్భవించాడో తెలుసుకుందాము. పూర్వం శిలాదుడు అనే ఋషి ఉండేవాడు. ఎంత జ్ఞానాన్ని సాధించినా, ఎంతటి గౌరవాన్ని సంపాదించినా ఆయనకు పిల్లలు లేరు అనే లోటు అనేది మిగిలిపోయింది. ఎలా అయినా సరే తనకు సంతాన భాగ్యం కలగాలని ఆ పరమశివునికి తపస్సు చేయడం ప్రారంభించాడు. అలా అతనికి సంతాన ప్రాప్తి కలిగింది. పరమేశ్వర అనుగ్రహమును జన్మించిన నందికేశ్వరుడు అలానే పర్వతుడు శిలాదుడికి పుత్రులుగా జన్మించారన్నమాట. అయితే వారిలో నందీశ్వరుడు ప్రమద గణాధిపత్యమును అలానే ఈశ్వర వాహనత్వమును వరములుగా పొందారన్నమాట. పర్వతుడు ఏమని అడిగాడంటే, తాను పర్వతాకారము దాల్చుదనని, తన శిఖరముపై పరమేశ్వరుడు త్రిశత్కోటి దేవతలతో, ప్రమదులతో, సర్వతీర్థ క్షేత్ర రాజములతో స్వయంభూలింగ రూపమున పార్వతీ సమేతుడై ఉండాలని, తన శిఖర దర్శన మాత్రంబునే జనులకు ముక్తి కలగాలని కోరుకుంటాడనమాట. పర్వతుని కోరిక మేరకు పరమేశ్వరుడు భ్రమరాంబ సమేతంగా మల్లికార్జున స్వామిగా శ్రీశైల క్షేత్రంలో వెలిసారనమాట. శ్రీశైలం అని పేరు వచ్చుటకు గల కారణం ఏంటో తెలుసుకుందాం. కృతయుగాంతమున కల సుమతి అనే నామధేయమగు మునీంద్రునికి శ్రీ అనే పుత్రిక కలదు. ఆమె శివుని కొరకు ఘోర తపస్సు చేసి ఆ శివుణ్ణి మెప్పించి, ఈ పర్వతమున ఎల్లకాలము నా పేరు ముందు ఉండి ప్రజలు పిలుచుకునేటట్టుగా వరమిమ్మని పరమేశ్వరుని అడుగుతుందనమాట. ఆ విధంగా ఈ పర్వతాన్ని శ్రీ పర్వతమని, తర్వాత శ్రీశైలమని వ్యవహరించబడింది. మరి స్వామికి మల్లికార్జున స్వామి అని నామధేయం ఎలా వచ్చిందో తెలుసుకుందామా. శ్రీశైలానికి సమీపంలో మల్లికాపుర మహారాజుకు చంద్రగుప్తుడు శత్రు విజేతయ్య స్వదేశానికి 12 వర్షానంతరము వచ్చాడనమాట. అతనికి అపురూప లావణ్యమగు చంద్రమతి అనే కుమార్తె కలదు. ఆ కుమార్తెను చూసి అతను కామించాడు. ఎవరెన్ని విధములు చెప్పినా సరే వినకుండా కామాంధుడై అనుచితంగా ప్రవర్తించాడు. ఆమె తప్పించుకుని శ్రీశైలమునకెళ్ళి శివునికి మల్లికా కుశంబులతో పూజించి ప్రత్యక్షం గావించుకుందనమాట. అప్పుడు కామాంధుడగు తన తండ్రిని శిక్షించి మల్లికాపురంలో అతని తండ్రిని దగ్ధం చేయాలని కోరుకుంది. అటు తరువాత చంద్రమతి ఈ విధంగా వరము కోరుకుంటుంది. అంబారూపంబు నొసిగి మల్లికార్జునాఖ్యచే పరమేశ్వరుడు సుప్రసిద్ధుడు కావాలనని అడుగుతుంది. అది మొదలు మల్లికార్జునుడు అని పేరు కలుగుట చంద్రమతి భ్రమర కీటక నాయమున అంటే అరుణాసురుడిని చంపటానికి అమ్మ భ్రమరల రూపం దాల్చింది కదా, వాళ్ళకి న్యాయం జరగటం కోసం అమ్మ పేరు భ్రమరాంబగా, భ్రమరాంబ సమేతంగా మల్లికార్జున స్వామిగా అక్కడ నెలకొందనమాట.
పరమేశ్వరుని శాపదగ్ధమై మల్లికాపురం అనేది నిర్మూలన అయిపోయింది. చంద్రగుప్తుడు ఉన్నాడు కదా, అతను పచ్చబండగా మారి పాతాళగంగలో పడుటచే అక్కడ నీరు అనేది పచ్చగా ఉంటుందని చెబుతారనమాట. మనం అక్కడ పాతాళగంగలో చూసుకున్నట్లయితే నీరు పచ్చగానే కనిపిస్తాయి. శ్రీశైల క్షేత్రానికి ఉన్న చరిత్రని తెలుసుకుందాము. ఇక్ష్వాకులు, రెడ్డి రాజులు, చాళుక్యులు, కాకతీయులు, ముసునూరి, పెమ్మసాని, విజయనగర లాంటి రాజులు ఎందరో సేవలు చేసిన మహాక్షేత్రం ఇది. పాండవులు, శ్రీరాముడు లాంటి పురాణ పురుషులు పూజలు చేసిన శ్రీ మల్లికార్జునుని పవిత్రధామం. చెంచు రామయ్యగా కూడా పిలువబడు. శ్రీశైల దేవస్థానమునకు రక్షణ కొరకు కొందరు రాజులు చుట్టూ కోటలాంటి పటిష్ట కట్టడం నిర్మించారు. 4 వైపులా 4 పెద్ద ద్వారములు, సుదూరానికి సైతం కానవచ్చే బ్రహ్మాండమైన 4 గోపురాలు, అత్యద్భుతమైన కట్టడాలుగా దేవాలయాలను నిర్మించారు. శ్రీశైలం ఒక భాస్కర క్షేత్రం. శ్రీశైలం 12 జ్యోతిర్లింగాలలో 2వది, అలానే అష్టాదశ శక్తిపీఠాలలో 6వది. దశ భాస్కర క్షేత్రములలో శ్రీశైలం 6వది. శ్రీశైలానికి సిరిగిరి, శ్రీగిరి, శ్రీపర్వతం, శ్రీశైలం మొదలైన నామతరాలు ఉన్నాయి. శ్రీ అనగా సంపద, శైలం అంటే పర్వతం, కనుక శ్రీశైలం అంటే సంపదంతమైన పర్వతమని అర్థం. శ్రీశైలాన్ని శ్రీ కైలాసమని, దక్షిణ కాశీ అని కూడా అంటారు. 1313లోని ఒక శాసనాన్ని అనుసరించి దీనికి శ్రీ కైలాసం అనే పేరు ఉన్నట్లు తెలుస్తుంది. దానిలో మహేశ్వరులు శ్రీ కైలాసం పైన నివసించారని కూడా ఉంది. చెంచువారి అల్లుడిగా చెంచు రామయ్యగా ప్రసిద్ధికెక్కాడు. ఆలయ నిర్మాణం గురించి తెలుసుకుందాము. అభేద్యమైన ప్రాకారంతో, లోపల 4 మండపాలతో, అపూర్వమైన శిల్ప సంపదతో అలరారే అందమైన దేవాలయము. ప్రధాన గర్భాలయం మాత్రం ఎటువంటి శిల్పాలు లేకుండా సాధారణ నిర్మాణముగా ముష్కరుల నుండి రక్షణ కొరకు కట్టినట్టుగా ఉంటుంది. దీనిలో శివపార్వతుల విగ్రహాలు ఉంటాయి. ఇక్కడ మల్లికార్జున స్వామిని శివుడుగా, మాతా పార్వతీదేవిని భ్రమరాంబగా పూజిస్తారు. శివభగవానుడికి గల 12 జ్యోతిర్లింగాలలో శ్రీశైలం ఒకటి. హిందువులు ఈ దేవాలయానికి చాలా ప్రాముఖ్యతనిచ్చి దర్శనం చేసుకుంటారు. ఇక్కడ గల మల్లెల తీర్థం అనే జలపాతాలలో స్నానాలు ఆచరిస్తారు. ఈ నీటిలో స్నానాలు ఆచరిస్తే పాపాలు పోతాయని, మోక్షం వస్తుందని కూడా భావిస్తారు. పక్కనే భ్రమరాంబ అమ్మవారి గుడి కూడా ఉంటుంది. భ్రమరాంబ అమ్మవారి దేవాలయము అద్భుతమైన శిల్పకళతో, అందమైన శిల్ప తోరణాలతో కూడిన స్తంభాలతో అత్యద్భుతంగా ఉంటుంది. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్లో అత్యంత విశిష్టమైన శిల్పకళ కలిగిన దేవాలయముగా ప్రసిద్ధికెక్కింది. ఈ దేవాలయంలో గర్భాలయం వెనుక భాగన గోడకు చెవి ఆంచి వింటే జుమ్ అనే భ్రమరనాదం వినిపిస్తుంది. అలానే ఆలయం లోపల మనకి మనోహర గుండం అని కనిపిస్తుంది. మనం తప్పకుండా చూడాల్సినది అన్నమాట. దీనిలో గొప్పతనం ఏమిటంటే చాలా స్వచ్ఛంగా నీరు ఉంటుంది. శ్రీశైలం చాలా ఎత్తైన ప్రదేశంలో ఉంటుంది. అంత ఎత్తులో కూడా ఆ రాళ్లలో ఇంత చక్కని నీరు ఉండటం నిజంగా చూడవలసిందే. ఈ నీరు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. మహానందిలోని కోనేటి నీటిలో కింద రూపాయి నాణం వేస్తే పైకి స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే ఈ చిన్ని గుండంలో కూడా అలానే కనిపిస్తుంది. ఆలయంలో నాగప్రతిమలు కూడా కనిపిస్తాయి. దాన్ని నాగుల కట్టగా పిలుస్తారు. పాండవులు మల్లికార్జున్ని దర్శించుకుని వారి పేరున 5 దేవాలయాలను ప్రధాన దేవాలయానికి వెనుక భాగాన నిర్మించి శివలింగములను ప్రతిష్ఠించిరి. అది కూడా చూడండి. అలానే అద్దాల మండపం ఒకటి కనిపిస్తుంది. వృద్ధ మల్లికార్జున లింగం అనేది ఉంటుంది. అది ముడతలు పడిన ముఖంలా ఆ శివలింగం అనేది ఉంటుందన్నమాట. అలానే ఇక్కడ మండపాలు, పంచమఠాలు కూడా ఉన్నాయన్నమాట. పంచమఠాలు అంటే గంటా మఠం, భీమశంకర మఠం, విభూతి మఠం, సారంగధర మఠం, రుద్రాక్ష మఠం, విశ్వామిత్ర మఠం, నంది మఠం మొదలైనవి. ఇంకా చాలా మఠాలు ఉన్నాయి. రుద్రాక్ష మఠంలో శివలింగం అనేది మొత్తం రుద్రాక్ష రూపంలో ఉంటుందన్నమాట. ఇంకా ఈ శ్రీశైలంలో మనం ఇంకేం చూడొచ్చు అంటే పాతాళగంగ కూడా చూడొచ్చు. ఆ పాతాళగంగ అనేది ఎక్కడుంటుందంటే పక్కనే ఉంటుంది. ఆ పాతాళగంగలో ప్రవహించే నీరు వచ్చి కృష్ణానది అన్నమాట. మనం ముందు కథ చెప్పుకున్నాం కదా, ఆ చంద్రగుప్తుణ్ణి శివుడు అందులో పడేయడం వల్ల ఆ నీరు అనేది పచ్చగా ఉంటుందని. అక్కడ నీరు కూడా పచ్చగా కనిపిస్తుంది అనమాట, పాతాళగంగలో నీరు అనేది. శ్రీశైలం అనేది చాలా ఎత్తులో ఉంటుంది. నది మాత్రం కింద లోయలో ప్రవహిస్తుంది. అందుకే శ్రీశైలం నుండి మనం చాలా మెట్లు దిగి ఆ కృష్ణానదిలో స్నానం చేయాలి. ఇక్కడ ఈ కృష్ణానదినే పాతాళగంగ అని పిలుస్తారనమాట. పాతాళగంగకి పచ్చల బండ అని కూడా పేరు ఉంది. ఎందుకు అనేది మనం ముందుగా తెలుసుకున్నాము. ఈ పాతాళగంగకి అన్ని మెట్లు దిగలేని వాళ్ళకి రోప్వే కూడా ఉంటుందన్నమాట. అది ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉంటుందన్నమాట.
ఆ తర్వాత మనం చూడవలసింది ఇంకొక దేవాలయం వచ్చి సాక్షి గణపతి ఆలయం. అంటే ఇప్పుడు మనం కాశీ వెళ్ళినప్పుడు సాక్షి గణపతి ఆలయానికి వెళ్తాం. అంటే కాశీ వచ్చినట్టు సాక్ష్యంగా సాక్షి గణపతి రాసుకుంటారు పెన్నుతో అని చెప్పి ఉంటుంది. అలానే ఇక్కడ కూడా సాక్షి గణపతి ఆలయం అనేది ఉంటుందన్నమాట. మనం శ్రీశైలం వెళ్ళినట్లయితే శివుడిని దర్శించుకుని వచ్చిన తర్వాత కైలాస ప్రవేశానికి అనుమతి లభిస్తుందన్నమాట. అప్పుడు మనకి సాక్షిగా ఈ సాక్షి గణపతి సాక్ష్యమే చెప్తాడనమాట. తర్వాత మనం చూడాల్సిన వాటిలో ముఖ్యమైనది శ్రీశైల శిఖరం. ఈ శ్రీశైలం మొత్తంలో ఇది చాలా ప్రత్యేకమైనదనమాట. ఎందుకు అంటే ఈ శ్రీశైలంలో శిఖర దర్శనం చేసుకుంటే పునర్జన్మ ఉండదు అని శాస్త్రాలు చెప్తున్నాయి. శిఖర దర్శనం అంటే ఏంటి? పక్కనే నిలబడి శిఖరాన్ని చూడటం కాదనమాట. అక్కడ ఉన్న నందిని రోలు మాదిరిగానున్న దానిలో నవధాన్యాలు వేసి ఈశ్వరుని స్మరించుకుంటూ అటు ఇటు వీలుగా తిప్పుకొనుచు సుదూరంగా ఉన్న శ్రీ మల్లికార్జుని ఆలయం విమానం పైనున్న శిఖరాన్ని చూడుటకు మనం ప్రయత్నించాలి. అలా చేసే క్రమంలో మనకి ఆ శిఖరం కనుక కనిపిస్తే మనకి పునర్జన్మ అనేది ఉండదని నమ్ముతారనమాట. అలానే మనం చూడవలసిన వాటిలో ఇంకొకటి వచ్చి పాలధార పంచదారలు. అంటే ఇవి ఎక్కడున్నాయి అంటే శిఖరేశ్వరానికి సాక్షి గణపతి గుడికి మధ్యగా హటకేశ్వరానికి సమీపమైన అందమైన లోయలో ప్రశాంత ప్రదేశంలో జగద్గురు శంకరాచార్యులు తపం చేసుకున్న ప్రదేశం దగ్గర ఉందన్నమాట. ఇక్కడ శిలపై శంకరుని పాదముద్రలు కూడా ఉన్నాయి. కొండ పగులల నుండి పంచదార అంటే 5 దారల ద్వారా వస్తాయన్నమాట నీళ్లు. అక్కడ ఏంటంటే ఒక్కొక్క దారి నుంచి ఒక్కొక్క రుచి అనేది ఉంటుంది. అదే అక్కడ ప్రత్యేకత. ఇక్కడ దారి నుంచి వచ్చిన మనం రుచి చూస్తే కనుక పక్క దారిలో రుచి కొంచెం వేరేగా ఉంటుందన్నమాట. పాలధార అనేది ఏంటంటే మహాశివుని ఫాలభాగము నుండి వెలువడినది పాలధార. శివుని పంచముఖాల నుండి వెలువడినవి పంచదారలు. కలిసి ప్రవహిస్తున్న ఈ పాలధార పంచదారలు అత్యంత పవిత్రమైనవి. తర్వాత మనం చూడాల్సింది హటకేశ్వరం. దీనిని అటకేశ్వరం అని కూడా అంటారనమాట. శివభక్తుడైన కుమ్మరి కేశప్పకు శివుడు అటికలో అంటే కుండ పెంకులో బంగారు లింగ రూపంలో ప్రత్యక్షమై అనుగ్రహించిన ప్రదేశమే ఈ హటకేశ్వరం. ఈ శ్రీశైల క్షేత్రం అనేది కర్నూలు నుంచి 180 కిలోమీటర్లు, హైదరాబాద్ నుంచి అయితే 213 కిలోమీటర్లు, గుంటూరు నుంచి అయితే 225 కిలోమీటర్ల దూరంలో ఉందన్నమాట. మనం రోడ్డు మార్గం ద్వారా రావచ్చు, అలానే రైలు మార్గం ద్వారా, విమానం మార్గం ద్వారా కూడా ఈ శ్రీశైల క్షేత్రానికి మనం చేరుకోవచ్చు. అలానే అక్కడ మనకి వసతి సౌకర్యాలకు కూడా ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. అందరూ వెళ్ళి దర్శించుకోండి శ్రీశైల మల్లికార్జున స్వామిని. 12 జ్యోతిర్లింగాలలో ఇది 2వ జ్యోతిర్లింగం గురించి. ఓం శ్రీ మాత్రే నమః.